హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఇప్పుడు వరకు అయితే చాలా విల్లా టూర్స్, ఇంటీరియర్స్ అన్నీ చూసారు కదా. అండ్ నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ విల్లాని అయితే 150 స్క్వేర్ యార్డ్స్లో ఇంటీరియర్స్ ఎలా ఉంది, ఎంత స్టైలిష్గా ఉంది, ఎంత బాగా డెకరేట్ చేసుకున్నారు అని చెప్పి నేనైతే ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఏది స్కిప్ కాకుండా అయితే చూడండి. అలాగే మీకు వీడియో కనుక నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అన్నిటికన్నా ముందు మీకు వెల్కమ్ టు క్వీన్స్ బ్యూటీ. అలాగే ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేస్తున్న ఈ వీడియో చేస్తున్న విల్లా ఎవరిది అని చెప్తాను. మా ఫ్రెండ్ అను అనమాట. మా వ్యూవర్స్కి హాయ్ చెప్పు అను. సో తిని ఎంతో బ్యూటిఫుల్ ఉంది, విల్లా కూడా సూపర్ బ్యూటిఫుల్ ఉంటుంది ఫ్రెండ్స్. సో అయితే ఎక్కడ కూడా స్కిప్ కాకుండా చూడండి. ఎక్కడ చేపించారు, ఎక్కడ ఐటమ్స్ అంటే డెకరేటివ్ ఐటమ్స్ తీసుకున్నారు, మొత్తం అంతా కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. బట్ నాకు తెలిసి పార్ట్ 1లో అవదేమో. పార్ట్ 1, పార్ట్ 2 కింద నేను సపరేట్గా పెడతాను. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా, మిస్ కాకుండా చూడండి. అలాగే వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మంది విల్లా టూర్స్, ఇంటీరియర్స్ చాలామంది చూస్తున్నారు. బట్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేద్దాం, వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అవుటర్ ఎలివేషన్ చూస్తున్నారు కదా. అవుటర్ ఎలివేషన్ ఎంత బ్యూటిఫుల్ ఉంది, చాలా క్లాసీ లుక్ వచ్చింది. సో బయట అంతా కూడా ఫ్రెండ్స్ చూడండి, గార్డెన్ ఇదంతా కూడా గార్డెన్కి ఇచ్చారనమాట ఈ ప్లేస్ అంతా కూడా. సో నేను ఎందుకు ఫస్ట్ ఇక్కడ నుంచి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనం ఈ అవుటర్ ఎలివేషన్ అంతా చూసిన తర్వాత లోపలికి వెళ్ళిపోదాం. ఇది కూడా ఇక్కడ చూస్తున్నారా, ఇంత చిన్న ప్లేస్లోనే ఎంత బాగా, ఎంత కలర్ఫుల్ ప్లాంట్స్ వేశారో. సో ఇక్కడ మ్యాంగో ప్లాంట్ కూడా వేశారనమాట. ఇక్కడ ఒక గ్రీన్ యాపిల్, ఇది వాటర్ యాపిల్ కదా, యా వాటర్ యాపిల్ కూడా వేశారు. జామ మొక్క వేశారు. అలాగే ఇదంతా కూడా సిలిండర్స్ పెట్టుకోవడానికి, ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి సిలిండర్స్ పెట్టుకోవడానికి ఇలా ఇచ్చారు ఫ్రెండ్స్. దీనికి కవర్ చేస్తూ డోర్స్ కూడా ఇచ్చారు. అయితే ఈ డోర్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది వర్షానికి తడిచినా కూడా ఏం అవదనమాట. అలాంటి వుడ్ని సెలెక్ట్ చేసుకున్నారు. షూ ర్యాక్ అంతా కూడా ఇలా వచ్చిందనమాట. సో ఇప్పుడైతే ఇటువైపు కూడా చూడండి ఫ్రెండ్స్, వాస్తు కూడా చాలా బాగా ఫాలో అయ్యారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా, ఈశాన్య మూల మనకి పైప్ కనెక్షన్ కూడా ఇచ్చారనమాట. ఇది కూడా అవుటర్ ఎలివేషన్లో వీల్దే వస్తుంది. ఇంట్లోకి వెళ్ళే ముందు ఈ ఏరియాని కూడా, పార్టికో ఏరియాని కూడా మొత్తం చూద్దాం, వచ్చేయండి ఫ్రెండ్స్. ఇదంతా ప్లయాను, అది టైల్స్. ఓ ఇదంతా టైల్స్ అంట ఫ్రెండ్స్. చూసారా గ్రే కలర్ ఎంత అంటే చూడడానికే చాలా నీట్గా కూల్గా ఉంది. లాంగ్ టైల్స్ ని వి షేప్ లో వచ్చేటట్టు. ఓకే ఓకే. సో అదనమాట ఫ్రెండ్స్, ఒక లాంగ్ టైల్స్ని ఇలా ఈ షేప్లో కట్ చేయించి ఇలా పెట్టారనమాట. ఇక్కడ ఒక డెకరేటివ్ పీస్ పెట్టారు. అండ్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది కదా ప్లాన్. అంటే ఎక్కడ చూసినా గ్రీనరీ అయితే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారని అర్థమవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, వామ్ మొక్క వేశారు, జేడ్ ప్లాంట్. సో ఇలా అన్నీ, ఇది ఎంట్రన్స్లోనే చాలా బాగుంది. అను ప్రకాష్ అనేది ఇది ఆన్లైన్లో మా మరదలు, మా బ్రదర్ వాళ్ళ వైఫ్ గిఫ్ట్ చేశారంట వాళ్ళ మరదలు. సో ఇప్పుడు ఒకసారి ఇలా ఫాల్ సీలింగ్ కూడా ఇలా చూసేద్దాం ఫ్రెండ్స్. లైట్స్ చూడండి ఎంత బాగా పెట్టారో. ఇవన్నీ జూబ్లీ హిల్స్ వెళ్ళినప్పుడు అక్కడ సెలెక్ట్ చేస్తాం. ఓకే ఓకే. సో పైన డిజైన్ చూడండి చాలా నీట్గా ఉంది, లైట్స్ కూడా. సో ఈ కలెక్షన్ అంతా కూడా జూబ్లీ హిల్స్ నుంచి అంట. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఎంట్రన్స్లోనే ఎంత బాగుంది కదా, ఇంకా లోపల ఎంత బాగుంటుంది చూసేద్దాం, వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం లివింగ్ రూమ్లో ఉన్నాం. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ కదా ఫ్రెండ్స్, ఇలా వచ్చింది. టీవీ యూనిట్ చూసారా,
అసలు బొమ్మలు కూడా ఎక్కువ పెట్టకుండా క్లమ్జీ చేయకుండా చాలా వీళ్ళు కూడా బ్యాక్గ్రౌండ్ మ్యాక్సిమం వైటే చూస్ చేసుకున్నారు ఇంటీరియర్స్కి. చూస్తున్నారా? ఇదంతా ప్లైయే కదాను? అది ప్లే. ఇదంతా ప్లై అంట. చూస్తున్నారా? సమ్ రోజీ కలర్ వచ్చిందనమాట, లైట్ రోజ్ కలర్. అంతా ప్లే, మధ్యలో గోల్డ్ లైన్స్ జస్ట్ మ్యాచ్ చేయడానికి పెట్టారు. అండ్ ఇక్కడ చూస్తున్నారా ఫ్రెండ్స్, మళ్ళీ ఒక 2 కూర్చోటానికి కూడా అంటే స్పేస్ తక్కువ ఉందని ఎవరైనా వచ్చినా మూవ్ చేసుకోవచ్చు. ఇది మనం న్యూస్ పేపర్స్ అవన్నీ దీంట్లో, అలానే క్లాత్స్ ఏవైనా మనం ఇంట్లో యూజ్ చేసుకునేవి అవన్నీ స్టోరేజ్. సో ఇది ఒక స్టోరేజ్ బాక్స్ ఫ్రెండ్స్, కానీ దీని మీద ఒక కుషన్ వేసి ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోడానికి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్లేస్ అంతా కూడా ఇక్కడ ఆక్యుపై చేయకుండా ఇది మనం చూడడానికి చాలా నీట్గా ఉంది ఈ టీవీ యూనిట్ దగ్గర. అట్ ద సేమ్ టైం ఎవరైనా వచ్చినప్పుడు చిన్నపిల్లలు కానీ ఒకవేళ ఒక 6-7 ఒకేసారి కూర్చోవాలన్నా కూడా ఈ స్టూల్స్ లాగా దానికి వీల్స్ ఇచ్చారు, అలా వాడుకోవచ్చు. ఎవరు లేనప్పుడు స్టోరేజ్ బాక్సెస్ లాగా కూడా వాడుకోవచ్చు. వావ్, ఇదైతే ఎంత బ్యూటిఫుల్ ఉందాను. అవునా? ఇదైతే శిల్పారామంలో తీసుకున్నారంట ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. సో నెక్స్ట్ అయితే మనం సోఫా చూద్దాం ఫ్రెండ్స్. ఏది కూడా డార్క్ కలర్ పెట్టలేదన్నమాట, అంతా కూడా లైట్ కలర్లోనే వెళ్ళారు. చూడండి, సోఫా కూడా చాలా లైట్ కలరే తీసుకున్నారనమాట. కర్టన్స్ కూడా ఇంకా గ్రే కలర్, లైట్ వైట్ అండ్ గ్రే కలర్. చూస్తున్నారా ఫ్రెండ్స్, దీనికి మ్యాచ్ అయ్యేలాగే కర్టన్స్ కూడా 2 లేయర్స్ తీసుకున్నారనమాట. యాక్చువల్లీ మనం కర్టన్స్ అంటే జనరల్గా ఏం చేస్తాము, విండో దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాము. లేదు, వీళ్ళైతే సీలింగ్ నుంచి స్టార్ట్ చేశారనమాట. సీలింగ్ నుంచి కూడా ఇలా ఇచ్చారు. ఈ కర్టన్స్ ఎక్కడ తీసుకున్నారాను ఐడియా ఉందా? వాళ్ళే చేశారా? సో కర్టన్స్ ఇంటీరియర్ వాళ్ళే డిజైన్ చేసి వాళ్ళే పెట్టారంట. ఇది కూడా చాలా అంటే ఛానల్ లాగా పెట్టారనమాట. కర్టన్స్ ఎక్కడ కూడా మనకి పాతకాలం లాగా పెట్టకుండా. సో ఇక్కడ ఒక విండో వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడైతే వీళ్ళు ఒక వైట్ కలర్ వాల్ పేపర్ వేద్దాం ఈ వాల్కని ప్లాన్లో ఉన్నారనమాట. ఈలోపే మనమైతే షూట్ చేస్తున్నాము. సో నెక్స్ట్ మనం ఇంకెప్పుడైనా మళ్ళీ రీఆర్గనైజ్ చేశారు అన్నప్పుడు ఇంకో వీడియో చేయొచ్చు. ఇక్కడైతే వాల్ పేపర్ వేస్తామని అంటున్నారు, లేదంటే సమ్ ప్లైతో ఏదైనా ఇక్కడ సంథింగ్ చేపిస్తారంట. సో అందుకని ఆ ఏరియాని అయితే ఇక్కడ ఎంటీగా బ్యాక్లో ఉంచారనమాట. సో ఇదన్నమాట. సెంటర్ టేబుల్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయకుండా సింపుల్గా పెట్టారు. ఇంతకన్నా పెద్దదైతే అవసరం ఉండదని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అదే పెద్దగా అయిపోయి మనం ఇటు అటు నడిచేటప్పుడు కాలుకి తన్నుకొని. చూస్తున్నారు కదా, ఇది చాలా క్యూట్గా వైట్ కాంబినేషన్లో తీసుకున్నారు దీన్ని కూడా. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం ఫాల్ సీలింగ్ చూద్దాం ఫ్రెండ్స్. ఫాల్ సీలింగ్ అంతా కూడా నీట్గా కూల్గా సింపుల్గా చేపించారు. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే మనం చాలా దగ్గర నుంచి హాల్ని ఎలా ఇంటీరియర్ డిజైన్స్ షూట్ చేసామో చూసారు కదా. ఇప్పుడైతే ఒక్కసారి ఇంకొక లుక్ వేసేయండి. ఇలా రాగానే ఇట్లా సోఫా సెట్ ఉందన్నమాట, ఇలా కూర్చోడానికి. అలాగే సెంటర్ టేబుల్ వేశారు. సో ఇలా మనకి టీవీ యూనిట్ వస్తుంది. టీవీ యూనిట్ పైన ఇలా టీవీ పెట్టారు, ప్లస్ మనకి బొమ్మలు కూడా చక్కగా డెకరేట్ చేసి ఇలా పెట్టారనమాట. నీట్గా ఉంది. అలాగే మీకు నేను చెప్పినట్టు స్టూల్స్ అయితే చూసారు కదా, స్టూల్స్ అండ్ స్టోరేజ్ బాక్స్లో కూడా వాడుకోవచ్చు. ఇదైతే చాలా చాలా మంచి ఐడియా ఫ్రెండ్స్. మీరు ఎవరైనా కూడా ఈ ఐడియాని మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అండ్ సోఫా చూస్తున్నారా, వైట్ అండ్ గ్రేష్ కలర్లోనే ఇచ్చారు. ఇవి కూడా ఇంటీరియర్స్ వల్లే ఇచ్చారు. సోఫా అయితే చూస్తున్నారు కదా. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్టయితే ఇప్పటి వరకు కూడా చూపిస్తున్న ఇంటీరియర్స్ కనుక లైక్ చేయండి. అలాగే ఫాల్ సీలింగ్ చూడండి, ఎంత నీట్గా క్లాసీగా ఉంది.
ఈ వాల్కి అయితే ఇప్పుడు ప్లాన్లో ఉన్నారనమాట. వెనకాల ఏమైనా లైక్ వాల్ పేపర్ వేద్దామా లేకపోతే ఏమన్నా ప్లైతో డెకలంతో చేపిద్దామా అని అయితే ప్లాన్లో ఉన్నారు. నెక్స్ట్ ఇదైతే కవర్ అయిన తర్వాత మళ్ళీ మనం ఇంకో వీడియోని అయితే కవర్ చేద్దాము. ఇప్పటి వరకు చూసిన ఇంటీరియర్స్ అయితే కనుక చాలా స్టైలిష్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇది నచ్చితే కనుక మీరు ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అయితే మనం పూజా మందిరం దగ్గరికి వెళ్దాము. అను పూజా మందిరం కూడా చాలా బాగా ప్లాన్ చేశారు అను. వావ్ వావ్, ఒక బాక్స్లా చేయించి మందిరాన్ని లోపల పెట్టారు కదా. అంటే ఇది ఓల్డ్దే, ఓకే, తీసేయకుండా దీంట్లో అడ్జస్ట్ చేశారు. సో ఫ్రెండ్స్ అదనమాట. చూస్తున్నారా వెనకాల ఓం ఇచ్చారు డిజైన్. అలాగే పైన కూడా ఒక డిజైన్ వచ్చింది. పైన చూస్తున్నారా ఏనుగులు. దేవుడి మందిరం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి క్లోజ్ చేయండి అను. చాలా అంటే చాలా బాగుంది అను. దేవుడి మందిరం అయితే సూపర్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి యాక్చువల్లీ డైనింగ్ హాల్కి డైనింగ్ హాల్కి పార్టీషన్. ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో. నేనైతే దీనికైతే ఫిదా అయిపోయాను ఇది చూడగానే, ఇంట్లోకి రాగానే. ఎందుకనంటే ప్లేస్ ఏది కన్జ్యూమ్ చేయలేదు, అట్ ద సేమ్ టైం నీట్గా పాష్గా ఉంది లుక్ అయితే. సో ఇది ఒక ఆర్చ్ డివైడర్ అయితే కూడా వీళ్ళు వుడ్ కలర్, లైట్ వుడ్ కలర్కి వెళ్ళారనమాట. వెనీర్ పాలిష్ ఇచ్చారు. సో నెక్స్ట్ మనమైతే హాల్ ఇంటీరియర్స్ అంతా చూసాం కదా. సో హాల్ నుంచి డైనింగ్ హాల్ది మనం మొత్తం డివైడర్ అయితే ఇప్పుడు చూస్తున్నాము. నెక్స్ట్ ఏంటి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఎస్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే డైనింగ్ హాల్కి ఎంటర్ అయిపోతున్నాం. సో డైనింగ్ హాల్ అయితే ఫ్రెండ్స్ వీళ్ళు డైనింగ్ హాల్లో అయితే చాలా స్పేసెస్గా ఉంచుకున్నారు ఇదంతా కూడా. ఎందుకు ఏంటి అనేది నేను రీజన్ చెప్తాను. ఇదంతా డైనింగ్ హాల్ అనమాట. ఇక్కడ నుంచి మీకు స్టెప్స్ వస్తాయి ఫస్ట్ ఫ్లోర్కి. అయితే ఈ కిందంతా కూడా వీళ్ళు స్టోరేజ్కి యూజ్ చేసుకుంటున్నారనమాట. అంటే ఇక్కడ మెడిసిన్స్, ఎక్స్ట్రా కవర్స్ కానీ, తర్వాత స్కేటింగ్ షూస్ అన్నీ మొత్తం ఇక్కడ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇన్వర్టర్, మనం ఆల్రెడీ ఎక్స్ట్రా ఉన్న టైల్స్ కానీ స్టోరేజ్ అంతా దీని లోపల స్టెప్స్ కింద మనకు స్టోరేజ్ వస్తుంది అనమాట. సో దాంట్లో పెట్టారు. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా. అయితే మెడిసిన్ కిట్ కానీ, మెడికల్ కిట్ కానీ, లేదనంటే పిల్లలది స్కేటింగ్ షూస్ కానీ, సో ఇట్లా అనమాట. సో బాక్సెస్ అయితే అట్లా ఉన్నాయి. అండ్ ఇన్వర్టర్, మనకి కంపల్సరీ ఇన్వర్టర్ అయితే ఉండాలి కదా. ఇన్వర్టర్ కూడా ఉంది. మొత్తం అంతా కూడా స్టెప్స్ కింద వచ్చిన స్టోరేజ్ని వీళ్ళు బాగా యూటిలైజ్ చేశారనమాట. అందులో ఏం పెట్టుకుంటామో ప్లాన్డ్గా అనేది ఎవరి ఇండివిజువల్ మీద వాళ్ళకు ఉంటుంది. బట్ వీళ్ళు కూడా చాలా, అంటే మనం కింద ఫ్లోర్లో మనం ఒక దగ్గర అయితే కంపల్సరీ మెడిసిన్స్ అన్నీ ఒక దగ్గర అయితే పెట్టుకుంటాం కదా. చాలా హ్యాండీగా పెట్టుకున్నారు వీళ్ళు. అండ్ పిల్లలు కూడా చాలా హ్యాండీగా ఉండేలాగా వాళ్ళ స్కేటింగ్ షూస్ కానీ అవన్నీ ఇందులోనే పెట్టారు. ఇన్వర్టర్ మనకి ఇంకా కంపల్సరీ అయితే 99% అందరూ ఇక్కడే పెడతాం కాబట్టి ఇక్కడే పెట్టారు. ఇదన్నమాట ఫ్రెండ్స్. స్టెప్స్ కింద ఇలా ప్లాన్ చేయండి. ఈ ప్లేస్ని అంతా కూడా వేస్ట్ చేయదు. ఇలా బాక్సెస్ లాగా చేయించుకుంటే కనుక అసలు చిన్న ప్లేస్ కూడా వేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా వినీర్తోనే చేశారనమాట. నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఇక్కడ డైనింగ్ హాల్ దగ్గర వచ్చి హ్యాండ్ వాష్కి ఒక షింక్ వచ్చింది. ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. కలర్ అయితే సూపర్ ఉంది. ఇక్కడే డైనింగ్ హాల్లో వీళ్ళు ఫ్రిడ్జ్ కూడా ఇక్కడ పెట్టారు. సో వీళ్ళు డైనింగ్ హాల్లో ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టారనమాట. ఇలా స్టెప్స్ కిందకు కూడా వస్తుంది అనమాట. సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఇక్కడ కూడా ఒక డెకరేటివ్ పీస్ పెట్టారు. ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. ఇప్పటి వరకు మీరు నెక్స్ట్ ఏం చూపిస్తానని మీరు వెయిట్ చేస్తున్నారు కదా, నాకు తెలుసు. అయితే ఎందుకు వీళ్ళు డైనింగ్ టేబుల్ పెట్టలేదు, ఎందుకు ఇంత స్పేసెస్గా వీళ్ళు ఉంచుకున్నారు, ఎంత బాగుంది అసలు. దీన్ని మరి డైనింగ్ టేబుల్ లేకపోతే ఎలా? సో మీ డౌట్ ఇదే కదా. అను ఎందుకు డైనింగ్ టేబుల్ పెట్టలేదు, మా వ్యూవర్స్కి ఒక క్లారిటీ ఇచ్చేసి. అంటే యాక్చువల్లీ ఇది 150 స్క్వేర్, సో 200 లుక్లో మనకి రావాలని చెప్పి
స్పేస్ వదిలాము కొంచెం. తర్వాత ఫ్యూచర్లో లిఫ్ట్ పర్పస్ కూడా అనుకుంటున్నాం. సో లిఫ్ట్ వచ్చిన ప్లేస్ ఉండాలి కదా, సో దానికోసం అని చెప్పి ఐలాండ్కి వెళ్ళి డైనింగ్ టేబుల్ అవాయిడ్ చేసాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఐలాండ్ ఇలాగా కౌంటర్ని ప్లాన్ చేశారు. అలాగే సో కౌంటర్ మీద మ్యాక్సిమం అంతా కూడా అందరూ భోజనం చేసేయడానికి అదేంటి నేను మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ సెపరేట్గా మళ్ళీ ఒక టేబుల్ కౌంటర్కి ఇంకో అటాచ్మెంట్ ఇచ్చారు. దీన్ని ఫోల్డబుల్ అనమాట. చూస్తున్నారా, ఇదంతా ఫోల్డబుల్. ఇక్కడ 2 చైర్స్ వేసుకున్నారనమాట. సో ఎప్పుడు తిన్నప్పుడు ఓపెన్ చేసి ఉంచుతారు, అవసరం లేదన్నప్పుడు ఫోల్డ్ చేసేసుకుంటారు. అండ్ ఇది ఒకటే రీజన్ కాదు, వీళ్ళు ఎందుకు అక్కడ ఇంకో సపరేట్ టేబుల్ వేయలేదు అని అంటే, ఫ్యూచర్లో కనుక లిఫ్ట్ పెట్టుకోవాలని అంటే కనుక ప్లేస్ ఉంచాలి కాబట్టి ఈ ఏరియాని వాళ్ళు యూజ్ చేసుకోవడానికి అన్నట్టు వాళ్ళు లిఫ్ట్కి అన్నట్టు కూడా ప్లాన్ చేశారనమాట. సో ఇప్పుడు మీకు డౌట్ క్లియర్ అయింది కదా. సో ఫ్రెండ్స్ ఈ ఏరియా చూడండి. అను ఇటు వచ్చేసాయి, దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి నువ్వు. సేమ్ లాస్ట్ టైము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర, జయ వాళ్ళ ఇంటి దగ్గర చూసారు కదా, సేమ్ కౌంటర్ విత్ వైట్ నానో. ఇది నానోయే కదా. సో నానో విత్ వైట్ నానో ఇలా బ్యూటిఫుల్గా స్టాండ్స్ ఇచ్చారు ఫ్రెండ్స్, డివైడర్. యాక్చువల్లీ అంటే అక్కడ గోల్డ్ పార్టీషన్ చేసాం కదా, సో ఇక్కడ ఎంటీగా ఉండకుండా సేమ్ అట్లానే అదే థీమ్తో ఫిల్ చేసాం అనమాట. సో థీమ్ని కాన్సెప్ట్ని ఎక్కడ మిస్ కాకుండా, ఎక్కడ మనకి హాల్లో అయితే హాల్కి డైనింగ్ హాల్కి మధ్యలో ఒక గోల్డ్ కలర్తో థీమ్ తీసుకుని కాన్సెప్ట్ తీసుకుని డివైడర్ని పెట్టారు కదా. సో అలాగే ఆ థీమ్ని కంటిన్యూ చేస్తూ కిచెన్లో కూడా ఇలాగా ఈ షేప్ని అయితే ఇక్కడ పెట్టారనమాట. సో ఇలా ప్లాన్ చేశారనమాట. ఎంత అంటే మనకి కిచెన్లో ఉన్నాము అనే లాగా లేదు అనమాట. అంటే మనం బోర్ కొట్టకుండా చూస్తున్నారా, చక్కగా అన్ని రకాల బొమ్మలు అయితే చక్కగా ప్లాన్ చేసి పెట్టారు. మన కిచెన్ ఇలా ఉంటే అసలు ఎన్ని వంటలైనా చేయాలి అనిపిస్తుంది కదాను, లేదైతే అసలు వంటే చేయాలి అని అనిపించదు. 2 ఉంటాయి. సెకండ్ వన్ కరెక్ట్ అంటుంది, నా ఉద్దేశంలో కూడా సెకండ్ వన్నే కరెక్ట్. ఫ్రెండ్స్ మీరైతే ఏమంటారు? కిచెన్ ఇంత నీట్గా ఉంది చూడండి, స్టైలిష్గా పోష్గా. మనకి ఇలా ఉంటే అయితే ఎక్కువ వంటలైనా చేయాలనిపిస్తుంది, లేదంటే దీన్ని డిస్టర్బ్ చేయకుండా అసలు వంటలే చేయొద్దు అని కూడా అనిపిస్తుంది. సో అదనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే కిచెన్లోకి వచ్చేసేయండి. సో కిచెన్లో ఫస్ట్ నేను చూపించాల్సింది ఒకటి ఉంది ఫ్రెండ్స్, ఈ వాల్ అనమాట. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు ఫ్రెండ్స్ చూడండి, ఇంత బ్యూటిఫుల్గా. అను ఏంటి ఇది అంటే వుడ్డా లేకపోతే ఎలా చేపించారు? మన సీలింగ్ వాడే మెటీరియల్ పిఓపి షీట్స్ తీసుకొచ్చి కట్ చేశారు అన్నమాట. కట్ చేసి సో ఫ్రెండ్స్ మీకు తెలుస్తుంది కదా, పిఓపి షీట్స్ని కట్ చేసి ఇలా వాల్కి అయితే డిజైన్ చేశారు. లైక్ జస్ట్ మనం ఎలా ఫాల్ సీలింగ్కి డిజైన్ చేయించుకుంటామో అలా వైట్ కలర్ వెళ్ళారనమాట. సో దీనికి అయితే ఎంత నెక్స్ట్ మనం ఎప్పుడైనా ఇక్కడ కూర్చుని నిజంగా డిన్నర్ చేసినా లంచ్ చేసినా మనం ఒక రెస్టారెంట్లో ఉన్న మన ఫీల్డ్లోనే అయితే ఉంటాం కదా, ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ చూడండి. సో మనం ఇక్కడ కూర్చుని తింటే కనుక లైక్ మన మైండ్కి అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకైనా గెస్ట్లకైనా కూడా ఒక రెస్టారెంట్లో కూర్చుని తిన్న ఫీల్ అయితే 100% వస్తుందని అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో వాళ్ళకి, సూపర్ అను. సో ఇప్పుడు మనం కట్లరీ యూనిట్ దగ్గరికి వచ్చేద్దాము. నెక్స్ట్ ఇది కట్లరీ, అండ్ ఇది కూడా నానో తీసుకున్నారు కౌంటర్ టాప్ అయితే. అండ్ నెక్స్ట్ కాఫ్ వచ్చి స్టవ్ అన్నమాట, మనకి ఇన్బిల్ట్ లోపలికి పెట్టేసుకునేలాగా. అండ్ నెక్స్ట్ ఇలా దీనికి ఒక చిమ్నీ ఇచ్చారు. ఒక చిమ్నీ ఇచ్చారు. సో ఇక్కడ మళ్ళీ మన వెనక్కి వచ్చేసరికి కూల్ బ్లాక్ గ్లాసెస్ అయితే ఇచ్చారనమాట ఫ్రెండ్స్, చూస్తున్నారా. యాక్చువల్లీ అంటే బ్లాక్ ఎక్కడ యూజ్ చేయలేదు, బట్ స్టవ్ చిమ్నీ వస్తాయి మ్యాచింగ్. మ్యాచ్ చేయాలని సో స్టవ్ అండ్ చిమ్నీకి కొంచెం మ్యాచింగ్ గ్లాసెస్ అయితే బ్లాక్ ఇక్కడ తీసుకున్నారు. వాటర్ ఫిల్టర్ కూడా బాక్స్ పెట్టారు. సో నెక్స్ట్ ఇది చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇక్కడ ఇది ఒక చిన్న మనకి ఇలా పెట్టారనమాట. చిన్న బాక్సెస్ అన్ని పెట్టుకుని డైలీ వంటకి అయితే కనుక మనం హ్యాండీగా ఉండేలాగా పెట్టారు. ఓవెన్ కూడా ఈ ప్లేస్లోకే వచ్చింది. సో వెనకాల టైల్స్ అయితే ఇలా తీసుకున్నారనమాట.
సో ఇది కౌంటర్ టాప్ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఇక్కడ ఒక పట్టీలా వేశారనమాట నానోది. ఇది ఎందుకు అని అంటే కనుక ఏమైనా వాటర్ ఇక్కడ ఏమైనా పడినా కూడా కిందకు వచ్చి వుడ్ అది కూడా ఏది పాడవద్దు ఫ్రెండ్స్. ఇది కూడా ఒక మంచి ఐడియానే. సో ఇలా పెట్టడం వల్ల అంటే మనం ఇదంతా కూడా అక్కడికి క్లీన్ చేసేటప్పుడు అటు వైప్ చేసేయచ్చు, ఇది ఏమి కిందకైతే పడదు. అండ్ ఇక్కడ ఈ కాన్సెప్ట్ని కంటిన్యూ చేశారు ఫ్రెండ్స్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో. ఇది ఎందుకు అని అంటే వీళ్ళు స్టవ్ బ్లాక్ కాబట్టి చిమ్నీ దీన్ని ఇలా కంటిన్యూ చేశారు. ఇక్కడైతే వీళ్ళు వాటర్ ప్యూరిఫైయర్ పెట్టుకున్నారు, చూస్తున్నారా చాలా క్లాసీ లుక్ వచ్చింది కదా. ట్యాప్ కూడా మ్యాచింగ్ ఇచ్చారనమాట, అది మోబుల్. సో మనకి టఫ్గా ఏమైనా ఉంటే కనుక స్టెయిన్స్ అది కూడా ఫోర్స్గా వచ్చే వాటర్ కూడా అందులోనే ఉండింది. సో కమాన్ నెక్స్ట్ ఇది సో డిటర్జెంట్స్ అవన్నీ కూడా ఈ బాక్స్ దగ్గర కింద అయితే పెట్టారనమాట. డైలీ వాడేవి కొంచెం స్టోరేజ్ లాగా డిటర్జెంట్కి ఓన్లీ డిటర్జెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉండేలాగా ప్లాన్ చేశారు. చాలా బాగుంది కదా, వావ్. సో నెక్స్ట్ మన అందరికీ పని మనిషి రాకపోతే గుర్తొచ్చే ఒక ప్రోడక్ట్ ఇప్పుడు ఒకటి ఉంది ఫ్రెండ్స్, అది ఏంటి అంటే డిష్ వాషర్. అండ్ బోష్ డిష్ వాషర్ అయితే చాలా బాగుంది అనిపిస్తుంది. ఇది అలవాటైతే మళ్ళీ మనం తోముకున్నవి పని వాళ్ళు తోమినవి అయితే మనకి అస్సలు నచ్చవు, ఎందుకంటే మంచిగా డ్రై కూడా చేస్తుంది అండ్ హైజెనిక్ అనిపిస్తుంది, వేడి నీటితో కడుగుతుంది కాబట్టి. సో వీళ్ళు ఇక్కడ చక్కగా షింక్ పక్కనే ఇచ్చేసుకున్నారు కాబట్టి భలే ఉంది. అండ్ నెక్స్ట్ నాకు తెలుసు మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు అన్నది, నేను నెక్స్ట్ అదే చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, కట్లరీ యూనిట్. మనం వంట అయిపోయాక ఇమ్మీడియట్గా మనకు దొరికేయాలి గరిటలో, లేదనంటే వండిన వంట మూడంతా పోతుంది అన్నట్టు. సో చక్కగా ప్లాన్డ్గా ఫోర్క్స్ అన్నీ ఒక దగ్గర, స్పూన్స్ అన్నీ ఒక దగ్గర చాలా నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకున్నారు. గ్యాప్ ఇచ్చాం అనమాట. సో అంటే ఇన్ కేస్ అయినా తడున్నా మనం ఈ వుడ్కా ఇక్కడ ఈ ప్లేస్లో గ్యాప్ ఇచ్చి. ఓకే, దీనికి ట్యాండమ్కి మధ్య గ్యాప్ కూడా ఇచ్చారు. ఏదైనా కూడా తడి ఉంటే కనుక పాడవకుండా ఉంటుందని చెప్పి గ్యాప్ ఇచ్చారనమాట. ఒకటి కార్నర్ యూనిట్. సో మ్యాజిక్ కార్నర్ అయితే ఇలా ఇచ్చారు ఫ్రెండ్స్. సో తీయడం అయితే ఎవ్రీ డే టఫే, బట్ చాలా స్టైలిష్ ఉంది. యూజ్ చేయలేకుండా ఎప్పుడైనా రిలేటివ్స్ ఎవరైనా వచ్చి ఎక్కువ అలాంటివన్నీ దీంట్లో పెట్టుకున్నాను. ఓకే, డైలీ అంటే టఫ్ కదా ఇది మ్యాజిక్ కార్నర్లో. సో ఇలా చూస్తున్నారా, సమ్ టైమ్స్ మనం ఎలాంటి డిజైన్ తీసుకోవాలి మ్యాజిక్ కార్నర్ని అనేది చాలా టఫ్ అవుతుంది, మనకి ఆ ప్లేస్ని కూడా పాడు చేయబుద్ధి అవ్వదు. కానీ వీళ్ళు చూస్తున్నారా రేర్గా యూజ్ చేసే ఐటమ్ని అయితే ఇలాగా 2 బాక్సులు సైడ్ బై సైడ్ వచ్చేది పక్కకి స్లైడ్ అయ్యేది తీసుకున్నారనమాట, బాగా డిజైన్ చేశారు. కమాన్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరు ఈ టాల్ యూనిట్ని ఎలా డిజైన్ చేయించారు లోపలని కదా మీరు వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు. అయితే ఇప్పటి వరకు మన ఇంటీరియర్స్ అండ్ కిచెన్లో అన్ని ఐటమ్స్ ఇంటీరియర్స్ అంతా కూడా మీకు నచ్చినట్టు అయితే అండ్ మీకు ఏదైనా యూజ్ అవుతుంది అంటే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపో. సో నెక్స్ట్ అయితే టాల్ యూనిట్ చూసేద్దాం ఫ్రెండ్స్, కమాన్. సో చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇలా సెల్ఫ్స్ అయితే వచ్చాయన్నమాట చక్కగా నీట్గా. ఇక్కడ కూడా సైడ్లో కూడా వచ్చాయి. ఇదొక అద్భుత ప్రపంచం ఫ్రెండ్స్, కిచెన్ అంటేనే అసలు ఎంత నీట్గా మనం సర్దినా కూడా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. సో ఇప్పటి వరకు చూసారు కదా. నెక్స్ట్ అయితే మనం కౌంటర్ టాప్ చూసాం, కానీ దాన్ని ఇంకా బాగా వీళ్ళు యూటిలైజ్ చేసేస్తున్నారు. సో దాన్ని ఇంకెంత బాగా యూటిలైజ్ చేస్తున్నారు. ఈ కౌంటర్ టాప్ తినడానికి డైనింగ్ టేబుల్ లాగా మాత్రమే కాకుండా చూడండి. సో ఇక్కడ బాస్కెట్స్ అయితే ఇచ్చారనమాట ఆనియన్స్కి అండ్ ఇవి కూడా, బట్ నేను లంచ్ బాక్స్ అవన్నీ పెట్టుకోవడానికి. వెయిట్ అవుతుందా అను? వెయిట్ బాగానే సరిపోతుందా, స్ట్రాంగ్గా ఉందా? సో 2 బాస్కెట్స్ అయితే పెట్టుకున్నారు. ఒకటైతే ఆనియన్స్కి మనకి తప్పదు, యాక్చువల్లీ ఆనియన్స్ది కింద పెట్టుకుని పైన బాక్సులు పెట్టుకోవాల్సిందే, ఆనియన్స్ తుక్కు పడకుండా ఉంటుంది బాక్సెస్లో. ఇంకా నేను కూడా నీకు చెప్తున్నాను కదా, నేను కూడా మా ఇంట్లో అంతే, పైన ఉల్లిపాయలు ఉంటాయి, కింద దేవుడి సామాన్లు ఉంటాయి, ఇంకా మీద పర్వాలేదు బాక్సెసే, నాదైతే కింద దేవుడి సామాన్లు ఉంటాయి. వావ్, ఇవన్నీ జస్ట్ ఎక్స్ట్రా ప్లేట్స్.
కానీ సూపర్ అంటే ప్లేట్స్ పెట్టుకోవడానికి కౌంటర్. సో వీళ్ళు ట్యాండమ్స్ బాక్స్ కౌంటర్ కూడా ట్యాండమ్స్ బాక్సే పెట్టారు. మన ఇంట్లో అయితే 2 డోర్లు ఇలా ఓపెన్ చేస్తాం కదా, అదైతే లోపల ఉన్న ప్లేస్ అంతా వేస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా ట్యాండమ్స్ పెట్టడం వల్ల అయితే 100కి 100% అయితే మాత్రం యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ కూడా ట్యాండమ్స్ ఇచ్చేసారు, చాలా బాగా డిజైన్ చేశారు అను నిజంగా. కౌంటర్ టాప్ని అయితే కూడా ఫుల్లీ టోటలీ 100% యూటిలైజ్డ్ అనమాట. నేనైతే డోర్స్ పెట్టించేసాను. మా ఇంటీరియర్స్ వాడు అది పెట్టడానికి ఏడ్చాడు. మీలా హోమ్ టూర్ చేసే వాళ్ళ హెల్ప్ వల్లే మేము కూడా చేసుకున్నాం. చాలా ఐడియాస్ వస్తాయి కదా చూసి. సో ఇదైతే ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందను. ఎందుకనంటే ఇలా డోర్స్ తీసి లోపల ప్లేస్ అంతా కూడా స్పేస్ అంతా వేస్ట్ అయిపోతుంది నాకు. ఇదేమో చక్కగా ఇలా తీయచ్చు కదా. సో అదనమాట ఫ్రెండ్స్. కౌంటర్ టాప్ని అయితే చూసారు కదా. సో కిచెన్ అంతా ఒకసారి పైన చూడండి. ఇదంతా కూడా లాఫ్ట్ అంతా కూడా వైట్ కలర్లో వెళ్ళారనమాట. దానికి బార్డర్ వచ్చి మళ్ళీ వినీర్ని కంటిన్యూ చేశారు ఫ్రెండ్స్. అండ్ ఫాల్ సీలింగ్ చూడండి, చాలా అంటే చాలా సింపుల్గా ఎలిగెంట్గా నీట్గా డిజైన్ చేశారు. ఎక్కడ కూడా ఏది కూడా ఓవర్గా పెట్టలేదు. ఇది 150 స్క్వేర్ యార్డ్స్లో అని అంటే అసలు నమ్మేటట్టు లేదు కదా, అంత స్పేసెస్గా కనిపిస్తుంది కదా. అండ్ ఈ డివైడర్కి ఇక్కడ చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ర్యాక్స్ వచ్చాయి. మన నిజంగా అంటే చూడడానికి ఇంత కిచెన్లో ర్యాక్స్ ఎక్కువ రావడం వల్ల ఏంటంటే మనకి ఎంత ఉన్నా కూడా స్టోరేజెస్ సరిపోవు లేడీస్కి. దీంట్లో చూస్తున్నారా, బిర్యానీ అది చేసుకునేవి అవన్నీ ఎక్కువ యూజ్ చేయం కదా, సో అందుకని ఇక్కడ స్టోర్ చేస్తాం. సో బిర్యానీ ఎప్పుడైనా అంటే వీక్లీ వన్స్ ట్వైస్ యూజ్ చేసే పెద్ద పెద్ద వెజల్స్ అన్ని కింద. అండ్ గ్రైండర్ కూడా మనం రెగ్యులర్గా తీయం కదా ఫ్రెండ్స్, ఎప్పుడో ఒకసారి తీస్తాం. సో ఇవన్నీ కూడా ఇందులో పెట్టేసుకుంది. అండ్ మిక్సీ టఫ్ అవుదాను, మిక్సీ ఇక్కడ నుంచి డైలీ తీయడానికి. అంటే ఆల్మోస్ట్ 2-3 డేస్ తీస్తాం కదా, బట్ నీట్గా అయితే ఉంటుంది కదా. ఓకే, ఇక్కడే పెట్టేసి ఇలాగా వాడేసాక వావ్. సో అదనమాట ఫ్రెండ్స్. ఇక్కడ మిక్సీ కూడా లోపల తోసేసింది. ఎందుకంటే ఇక్కడ పాయింట్ ఇచ్చారు, ఇక్కడే వాడేసుకొని అంటే నీట్గా మెయింటైన్ చేయడము. అండ్ మన ఇంటీరియర్స్ స్టైలిష్గా చేయించుకోవడమే కాదు, మనం నీట్గా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తే అంత అంటే మెయింటెనెన్స్లోనే ఉంటుంది మొత్తం అంతా కూడా. నెక్స్ట్ ఇది చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు కౌంటర్ని అసలు ఐలాండ్ని అసలు మ్యాక్సిమం యూటిలైజ్ చేసేసారు ఫ్రెండ్స్. అంటే చెప్పాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకోటి వచ్చేసింది. మనం ఇక్కడ కూడా ఎవరైనా ఒక 4 అటువైపు కూడా సేమ్ అటు ఒకటి ఉందంట, ఇటు ఒకటి ఉంది. ఇక్కడ మనం చైర్ వేసుకుని ఇక్కడ కూర్చుని తినేయచ్చు ఒక 4. సో ఫ్రెండ్స్ వింటున్నారు కదా, వీల్స్ ఉన్నాయంట, ఇది మూవబుల్ అంట. మనం దీనికి కావాలి ఎక్కువ మంది వచ్చారు ఇక్కడే కాదు అంటే కనుక డైనింగ్ హాల్లోకి తీసుకెళ్ళిపోయి ఎప్పుడైనా కిచెన్ కడిగేయాలి, డీప్ క్లీనింగ్ చేయాలన్నా కూడా దీన్ని మూవ్ చేసి అక్కడ పెట్టేసుకోవచ్చు. అలాగే ఐలాండ్ కింద కూడా వాడేసుకోవచ్చు. నాకైతే ఇల్లు ఇంటీరియర్స్ అంతా కూడా చాలా స్టైలిష్ ఉంది. బట్ ఈ ఐలాండ్కి అయితే నేను చాలా అంటే చాలా ఫిదా అయిపోయాను ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఇదైతే కంపల్సరీ నాకు అనిపిస్తుంది ఒక్క కౌంటర్ టాప్కే ఒక టూర్ చేయాలి అనేసి. నేనైతే సపరేట్గా దీన్ని మళ్ళీ ఇంకో టూర్ కింద కూడా పెడతాను. సో అదనమాట ఫ్రెండ్స్. ఒకసారి కిచెన్ అయితే అలా ఒక రౌండ్లో చూసేసేయండి. ఇప్పుడు వరకు మన ఇంటీరియర్స్ మీకు కనుక నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. నాకు తెలిసి ఈ విల్లాలో మీరు చాలా అంటే చాలా ఐడియాస్ తీసుకోవచ్చు. నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నాను అంటే మాది ఇంకేమీ నేను రెక్టిఫై చేయాలి ఇక్కడ చూసి వెళ్ళి అని, కానీ చాలా రెక్టిఫై చేయాల్సినవి ఉన్నాయి. మెయిన్ అయితే ఐలాండ్. నేను ఐలాండ్ టూర్ కూడా ఇంకా సపరేట్గా ఒకటి చేస్తాను. మిస్ కాకుండా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం ఇంటీరియర్స్ లివింగ్ రూమ్ చూసాము, కిచెన్ చూసాము, అండ్ కౌంటర్ టాప్ ఎంత బాగుంది చూసాము. చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తాను. తిను వర్కింగ్ ఉమెన్, బట్ స్టిల్ చూడండి ఇల్లు ఎంత నీట్గా పెట్టింది. చాలా న్యాయం చేస్తుంది ఇంటికి. ఎందుకంటే డిజైన్ చేయించుకుంటే సరిపోదు, దానికి తగ్గట్టు మెయింటెనెన్స్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎంత పేషెన్స్గా చేస్తుంది అన్నది అర్థమవుతుంది. కమాన్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కింద గెస్ట్ రూమ్ అయితే చూసేద్దాం. వచ్చేసేయండి, వెళ్ళొచ్చా?
సో ఇలా గెస్ట్ రూమ్లో ఎంట్రన్స్కి అయితే వెంకటేశ్వర స్వామిది పెట్టారు. అందరూ ఒకసారి గోవిందా గోవిందా అనుకోండి. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. సో ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చేయండి ఫ్రెండ్స్. సో మా అను వాళ్ళ అత్తయ్య గారు ఉంటారనమాట ఇక్కడ. సో ఈ లాఫ్ట్ చూడండి, ఒక ఇంగ్లీష్ కలర్ తీసుకున్నారు. కాఫీ కాదు అండ్ బ్రౌన్ కాదు అండ్ అలాగే బిస్కెట్ కలర్ కూడా కాదు, చాలా స్టైలిష్గా ఉంది కలర్ అయితే. ఇదైతే ఇంగ్లీష్ కలర్ అనే అంటాను నేనైతే, మీరైతే ఏమంటారో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ వావ్, చూస్తే చేయి పెట్టకుండా అయితే ఉండలేకపోతున్నాను. ఎంత నచ్చిందంటే నాకు ప్లైవుడ్ చాలా బాగా వేసారు అబ్బా. డిజైన్ అయితే అల్టిమేట్ ఉంది, కూల్గా ఉంది. హ్యాండిల్స్ కూడా రోజ్ కలర్ దాంట్లో ఇచ్చారనమాట. అండ్ లోపల కూడా ఇలా లైట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ వాళ్ళ అత్తయ్య గారు ఉంటారు ఈ రూమ్లో అనమాట. లాఫ్ట్ చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం కర్టెన్స్ చూసేద్దాం ఫస్ట్ అయితే. సో ఇలా అనమాట, బ్లైండ్స్ అయితే ఇలా వచ్చాయన్నమాట. కర్టెన్ ఇలా డిజైన్ చేయించుకున్నారు. అలాగే ఇక్కడైతే స్టోరేజ్కి మళ్ళీ బాక్సెస్ ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే మనం కూర్చోడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది. అలాగే చూడండి ఫ్రెండ్స్, అసలు బ్యాక్ సైడ్ అయితే ఎంత చక్కగా మొక్కలు కనిపిస్తున్నాయి. వర్షం పడినప్పుడు ఇక్కడ కూర్చుని ఒక కప్పు కాఫీ తాగితే చాలా అంటే చాలా బాగుంటుంది కదా. మీరైతే ఏమంటారు ఫ్రెండ్స్? సో ఈ గెస్ట్ రూమ్ని వీళ్ళు ఫాల్ సీలింగ్ చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా నీట్గా చేపించుకున్నారనమాట. ఎక్కడ కూడా గాడిగా వెళ్ళలేదు ఫ్రెండ్స్, అంతా కూడా డీసెంట్గా నీట్గా అయితే చాలా నీట్గా పెట్టుకున్నారు. ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ చూడండి. అసలు ఈ ఏరియాకి వస్తే అను మన లేడీస్కి అసలు బాగా నచ్చే ప్లేస్ ఏదైనా ఉందంటే ఇదే కదా. అంటే మనల్ని మనం చూసుకోవడం కాదు, నేనైతే దీన్నే చూస్తున్నాను. అసలు చాలా స్మార్ట్గా డిజైన్ చేయించారు అబ్బా అను. చాలా అంటే ఉన్న చిన్న ప్లేస్లో ఎంత బాగా డిజైన్ చేయించారు. అద్దం ముందు వస్తే ఒకసారి కూడా చూసుకోకపోతే పాపం అనిపిస్తుంది అబ్బా. సో కంపల్సరీ అయితే అద్దం ముందుకు వస్తే మటుకి మనం కంపల్సరీ చూసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే అది అద్దానికి మనం చేసే పాపం అన్నట్టు. ఇక్కడ చూస్తున్నారా. సో ఇంటీరియర్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఫ్యాన్ కూడా మ్యాచింగ్ అయినట్టు లైన్స్. సో కలర్ ఇక్కడ చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇలా చిన్న షెల్ఫ్స్ అయితే ఇచ్చారు డివైడర్ లాగా పెట్టి. ఇదంతా కూడా లైక్ మనకు కావాల్సిన రెగ్యులర్ పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు పుస్తకాలు, దేవుడి పుస్తకాలు, చిన్న చిన్న డెకరేటివ్ పెట్టారనమాట. తను జాబ్ చేస్తుంది, ఇల్లు చాలా నీట్గా పెట్టుకుంటుంది. అట్ ద సేమ్ టైం అత్తయ్య గారు రూమ్ అనమాట ఇది. అండ్ అత్తయ్య గారికి కావాల్సిన సామాన్లన్నీ కూడా ఇక్కడ పెట్టిందనమాట. అంటే ఇది మనం ఎక్స్ట్రా పెట్టించాం, ఎందుకంటే కొన్ని బ్యాగ్స్ అవన్నీ పైకి పట్టుకెళ్ళి అవును అవును అందుకని లాఫ్ట్ లో పెట్టేసాం. సో లాఫ్ట్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, పెద్ద పెద్ద మనకి ఏం చెప్తారు, స్ట్రాలీస్ కానీ బ్యాగ్స్ కానీ అన్నీ కూడా మనం ఊర్లో వెళ్ళేటప్పుడు చాలా అవసరపడతాయి. అండ్ ఊరు లేదు అన్నప్పుడు పైన పడేయాల్సి వస్తుంది. దానికోసం అని చెప్పి చక్కగా డిజైన్ చేస్తున్నారు. ఇక్కడైతే ఇంకో లాఫ్ట్ వచ్చింది ఫ్రెండ్స్ కదా, ఇది లాఫ్ట్ కదా, స్టోరేజ్ లాఫ్ట్ అనమాట ఇది. సో ఇది బిల్డరే కట్టేసి అలా ఇచ్చారనమాట. ఆంటీ చూడడానికి ఒక టీవీ కూడా ఇక్కడ సెట్ చేసింది. సో చూస్తున్నారా ఫ్రెండ్స్, ఆంటీకి అంకుల్ ఇచ్చిన గిఫ్ట్ అంట. సో గుర్తుగా ఈ టీవీని అయితే మాత్రం రిమూవ్ చేయలేదు, అంతే. 92లో ఆంటీకి ఇచ్చిన గిఫ్ట్. సో అప్పటి నుంచి ఆంటీ అయితే ఒక మెమరీగా ఆంటీతోనే, సో ఎన్ని మార్చినా ఇది మార్చలేదు. సో బాగుంది అను, చాలా బాగా యూటిలైజ్ చేయాలి. నేను చెప్పాను కదా స్టోరేజ్ బాక్స్ని కూడా ఇలా సిట్టింగ్ కింద యూజ్ చేయొచ్చు అని ఇందాక చెప్పాను కదా. సో ఇదనమాట ఫ్రెండ్స్. మీకైతే కనుక ఇది పార్ట్ 1 పార్ట్ 2 ఏమో ఎడిటింగ్లో పార్ట్ 3 కూడా రావచ్చు, అంత సూపర్గా ఉంది ఇల్లు అయితే. సో పార్ట్ 1 వాళ్ళందరికీ చెప్తున్నాను, ఇల్లు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.
సబ్స్క్రైబ్ టు క్వీన్స్ బ్యూటీ. సో అర్థమవుతుంది కదా మనం ఏం చెప్తుంది. సబ్స్క్రైబ్ టు క్వీన్స్ బ్యూటీ ఛానల్ ఫ్రెండ్స్. సో ఇందులో కంటెంట్ మంచి కంటెంటే పెడతాను. సో ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి ఇంకా నా ఛానల్కి అనుకుంటే కనుక సజెషన్స్ ఇవ్వచ్చు. కామెంట్ రూపంలో ఏమైనా చెప్పాలి అని అనుకుంటే కామెంట్ చేయొచ్చు. అలాగే వీడియో కనుక నచ్చితే కనుక ఒక్క సెకండ్ పట్టదు ఫ్రెండ్స్ లైక్ చేయడానికి. వీడియోని అయితే లైక్ చేయండి. చాలా కష్టపడి అయితే వీడియో తీస్తున్నాము. వీడియో తీసే వాళ్ళు కష్టపడుతున్నారు, నేను కంటిన్యూస్గా నేను చెప్పడం కూడా కష్టపడుతున్నాను. అండ్ మా అను కూడా ఇల్లు చూపించి బ్యూటిఫుల్గా మొత్తం అంతా పెట్టి కూడా ఇల్లు నీట్గా మెయింటైన్ చేస్తూ నీట్గా నేను వస్తున్నానని చెప్పి ఇంకా నీట్గా పెట్టి నాకు చాలా సపోర్ట్ చేసింది. కాబట్టి మా కష్టానికి ఒక లైక్ అయితే ఇవ్వండి కంపల్సరీ. అండ్ వీడియో నచ్చితే కూడా లైక్ ఇవ్వండి. వీడియో నచ్చాక కూడా లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా నచ్చాక కూడా లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే పాపం తెలుసా మీకు. అందుకనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నేనేమి కమెంట్ చేయట్లేదు, బట్ వీడియో చూస్తున్నారు కాబట్టి మీకైతే 100% నచ్చుతుంది కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అందరినీ ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో అయితే కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. వీడియో షూట్ అయిన తర్వాత నేను అను లంచ్ చేద్దామని కూర్చున్నాము. కానీ దానికి పాపం ఆఫీస్ కాల్స్ ఉన్నాయి. సరే నువ్వు చేసేవేని నీకు ఆకలేస్తుంది కదా అని చెప్తే నాకైతే అప్పటికే చాలా ఆకలేస్తుంది. సో తనకి కాల్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే తినేస్తున్నాను అనమాట. ఫుడ్ అయితే చాలా యమ్మీగా ఉంది. అను వాళ్ళ అత్తయ్య గారు దగ్గరుండి అన్నీ వడ్డించారు. ములక్కడ నిల్వ పచ్చడి చేశారు, వేసుకో అమ్మా అని చెప్పి వేశారా అంటే అది కూడా చాలా బాగుంది. సో వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్. బాయ్ ఫ్రెండ్స్.